everyone, వెల్కమ్ టు శివ స్టడీ క్లాస్. ఈరోజు మనం రీజనింగ్ క్లాసెస్లో భాగంగా సిలాయిజం అనే టాపిక్ని నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. అయితే ఫస్ట్ మనం ఈ సిలాయిజం అనే టాపిక్ గురించి కొంచెం బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే ఈ సిలాయిజం అనే టాపిక్ మనకి చూడటానికి చాలా సింపుల్గా కనబడే చాలా కష్టమైన టాపిక్. ఎందుకంటే ఈ సిలాయిజం అనే టాపిక్ పూర్తిగా మనకి వెన్ డయాగ్రామ్స్ మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. అయితే మనం ఈ సిలాయిజం అనే టాపిక్ని ఈరోజు మనం నేర్చుకునే క్లాసెస్లో వెన్ డయాగ్రామ్స్తో ఎలా సాల్వ్ చేయాలి, వెన్ డయాగ్రామ్స్ లేకుండా ఎలా సాల్వ్ చేయాలి అనేది నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. ఫస్ట్ మనం ఈ సిలాయిజం అనే టాపిక్లో బేసిక్ వెన్ డయాగ్రామ్స్ ఏ విధంగా ఉంటాయో ఒక్కసారి చూసి తర్వాత మనం వెన్ డయాగ్రామ్ లేకుండా ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ఏ కండిషన్స్ నేర్చుకోవాలో, ఏ ట్రిక్స్ అప్లై చేయాలో కూడా చూద్దాం. ఫస్ట్ మనం ఈ సిలాయిజం అనే టాపిక్లో మనకి స్టేట్మెంట్స్ ఈ విధంగా ఉండడం జరుగుతుంది. అయితే మనకి ఒకటి లేదా రెండు లేదా అంతకన్నా ఎక్కువ స్టేట్మెంట్ ఇచ్చి దానికి కొన్ని కన్క్లూజన్స్ ఇచ్చి అందులో కరెక్ట్ కన్క్లూజన్ అనేది మనం కనుక్కుంటాం. అయితే స్టేట్మెంట్స్ అంటే మనకి తెలుగులో ప్రకటనలని, కన్క్లూజన్ అంటే తీర్మానాలని అంటాం. స్టేట్మెంట్స్ అంటే తెలుగులో ప్రకటనలు, కన్క్లూజన్స్ అంటే తీర్మానాలని అంటాం. అంటే ఈ ఇచ్చిన క్వశ్చన్లో ఇచ్చిన కన్క్లూజన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఏదైనా సరే రెండు కన్క్లూజన్స్ మనకి ఇచ్చి అందులో ఒక కన్క్లూజన్ కరెక్ట్ అవుతుందా, లేదా రెండవ కన్క్లూజన్ కరెక్ట్ అవుతుందా, లేదా రెండు కరెక్ట్ అవుతుందా, లేదా రెండేట్లో ఏదో ఒకటి కరెక్ట్ అవుతుందా, లేదా రెండు తప్పు అవుతుందా అనే దాన్ని మనం కనుక్కోవాల్సి ఉంటుంది. అయితే ఇది ఈ వెన్ డయాగ్రామ్స్ మీద పూర్తిగా ఆధారపడి ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి మనం వెన్ డయాగ్రామ్స్ గీసి ఆన్సర్స్ రాబట్టడానికి అయితే ఒక లిటిల్ బిట్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. ఎందుకంటే అదేంటో మనం ఒకసారి ఈ ఎగ్జాంపుల్స్లో చూసి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఫస్ట్ మనకి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే సమ్ బర్డ్స్ ఆర్ యానిమల్స్. అయితే మనకి ఇక్కడ సమ్ బర్డ్స్, కొన్ని బర్డ్స్ యానిమల్స్ అంటున్నాడు. అంటే ఇవి సమ్ బర్డ్స్ అనుకుంటే, ఇందులో సమ్ బర్డ్స్ మనకి యానిమల్స్ అంట. ఇందులో సమ్ బర్డ్స్ యానిమల్స్ అంటే ఇక్కడ మనకి ఏదైతే క్రాస్ అవుతుందో, రెండు డయాగ్రామ్స్ ఎక్కడైతే క్రాస్ అవుతున్నాయో ఈ సమ్ బర్డ్స్ యానిమల్స్, అలాగే ఈ సమ్ యానిమల్స్ కూడా మనకి బర్డ్స్ అవుతున్నాయి. అయితే ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ కన్ఫ్యూజన్ ఏంటంటే సమ్ బర్డ్స్ యానిమల్స్ అన్నాడు. అయితే ఇంకా కొంచెం సమ్ బర్డ్స్ అనేవి మనకి మిగులుతున్నాయి కదా, అవి యానిమల్స్ అనుకుంటావా, యానిమల్స్ అనుకోకూడదా, అది మనం ఏమి చెప్పలేము. ఇక్కడ మనం చిన్న కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. ఎందుకంటే ఇక్కడ మన సమ్ బర్డ్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంది. ఇక్కడ సమ్ బర్డ్స్, ఈ సమ్ బర్డ్స్ గురించి మనకి ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఈ సమ్ బర్డ్స్ మనకి యానిమల్ అని చెప్తాం. ఉన్న సమ్ బర్డ్స్ గురించి మనకి ఇన్ఫర్మేషన్ లేదు. అందుకే ఏంటంటే ఈ సిలాయిజం ఎప్పుడు కూడా మన ఓన్ థాట్స్ ఇందులో ప్రతిక్షేపించకూడదు. ఇక్కడ స్టేట్మెంట్ ఎంతవరకు ఉందో మనం అంతవరకే కన్క్లూజన్ మీద స్టేట్మెంట్ ప్రతిక్షేపించాలి తప్ప ఎప్పుడు కూడా మన ఓన్ థాట్స్ అనేది ఇక్కడ మనం ప్రతిక్షేపించకూడదు. అంటే ఇక్కడ సమ్ బర్డ్స్ యానిమల్స్ అన్నాడు, మిగతా సమ్ బర్డ్స్ యానిమల్స్ కాదన్నదని అర్థం. అది కూడా కాదు. అలాగని మిగతా సమ్ బర్డ్స్ యానిమల్స్ అని కూడా చెప్పలేం, కాదని చెప్పలేం, అవునని చెప్పలేం. ఎందుకంటే ఇక్కడ దీని గురించి మనకు స్టేట్మెంట్ లేదు. ఈ సమ్ బర్డ్స్ గురించి మన దగ్గర స్టేట్మెంట్ ఉంది. ఈ సమ్ బర్డ్స్ గురించి మన దగ్గర స్టేట్మెంట్ అనేది లేదు కాబట్టి దీని గురించి ఏది ఇచ్చినా సరే మనకి తప్పు అవడానికి అవకాశం ఉందన్నమాట. నెక్స్ట్ ఆల్ బర్డ్స్ ఆర్ యానిమల్స్. ఇక్కడ ఆల్ బర్డ్స్ అంటే ఈ బర్డ్స్ అనుకుంటే ఈ అన్ని బర్డ్స్ అంటే ఇందులో ఉన్న ప్రతి బర్డ్ కూడా యానిమల్ అవుతుంది. ఇక్కడ ఉన్న ప్రతి బర్డ్ ఏమవుతుంది, యానిమల్ అవుతుంది. ఇక్కడ స్టేట్మెంట్ ఒకటే ఇచ్చాడు, ఇంకొక స్టేట్మెంట్ ఇచ్చినట్లయితే మళ్ళీ మనం ఇంకొక డయాగ్రామ్ దీని చుట్టూ గీయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆల్ బర్డ్స్ ఆర్ యానిమల్స్ అన్నాడు, ఆల్ యానిమల్స్ డాగ్స్ అనొచ్చు. ఆల్ యానిమల్స్ డాగ్స్ అంటే మనం ఏం చేస్తాం, ఇక్కడ ఇంకొక రౌండ్ సర్కిల్ వేసి దాన్ని డాగ్ కింద అనుకుంటాం. అయితే ఇప్పుడు మనం ఇక్కడ ఒకసారి చూసినట్లయితే ఆల్ బర్డ్స్ ఆర్ యానిమల్స్, ఆల్ యానిమల్స్ ఆర్ బర్డ్స్. ఆల్ బర్డ్స్ ఆర్ యానిమల్స్ అంటే ఇక్కడ లోపల నుంచి మనం బయటకు వస్తే ఆల్ అవుతుంది. అదే ఇలా బయట నుంచి లోపలికి వెళ్తే కనుక సమ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే సమ్ యానిమల్స్ మాత్రం బర్డ్ అవుతుంది. ఇక్కడ ఆల్ బర్డ్స్ యానిమల్స్ అవుతున్నాయి కానీ అన్ని యానిమల్స్ మళ్ళీ బర్డ్స్ అవట్లేదు. ఇక్కడ లోపల నుంచి బయటకు వెళ్తే మనం సమ్మగా అనుకోవాలి, బయట నుంచి లోపలికి వెళ్తే సమ్మగా అనుకోవాలి, లోపల నుంచి బయటకు వస్తే మనకి ఆల్గా అనుకోవాలి. నెక్స్ట్
నో బార్డ్స్ ఈజ్ యానిమల్. ఇక్కడ ఏంటంటే బార్డ్ కి యానిమల్ కి సంబంధం లేదు. ఇది ఒక బార్డ్ అనుకుంటే ఇక్కడ ఏమవుతుంది, ఇది ఒక యానిమల్ అనుకుంటే, ఇది ఒక యానిమల్ అనుకుంటే ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఈ యానిమల్ కి దీనికి సంబంధం లేదు, నో రిలేషన్. ఇక్కడ ఏంటంటే ఏ బార్డు కూడా యానిమల్ కాదు, ఇక్కడ ఏ బార్డు కూడా యానిమల్ కాదు. ఇక్కడ ఏమైంది మనకి నో రిలేషన్. ఇది ఈ డయాగ్రామ్ ఒకటి, ఈ డయాగ్రామ్ ఒకటి, ఈ డయాగ్రామ్ ఒకటి మనకి బాగా ఈ సిలాయిజం టాపిక్ లో కీ రోల్ అనేది పోషిస్తాయి. నెక్స్ట్ మనకి సమ్ బార్డ్స్ ఆర్ యానిమల్స్. ఇక్కడ ఏమంటాడంటే సమ్ బార్డ్స్ ఆర్, ఈ బార్డ్స్ అనుకుంటే సమ్ బార్డ్స్ ఆర్ నాట్ ఎనిమల్స్ అంటున్నాడు. సమ్ బార్డ్స్ ఆర్ నాట్ ఎనిమల్స్ అంటే ఉన్న సమ్ బార్డ్స్ ఎనిమల్స్ అని అక్కడ చెప్పలేం. సమ్ బార్డ్స్ అయితే ఖచ్చితంగా ఎనిమల్స్ కాదు, మిగతా సమ్ బార్డ్స్ ఎనిమల్సా కాదా మనం కన్ఫామ్ గా చెప్పలేం. మిగతా సమ్ బార్డ్స్ మన ఎనిమల్స్ అనుకుంటే మనకి ఇక్కడ ఇలాగా క్రాస్ అవుతూ ఉంటది, ఈ యానిమల్స్ లేదు. మిగతా సమ్ బార్డ్స్ కూడా ఎనిమల్స్ కాదు అనుకుంటే మనకి రెండాటికి రిలేషన్ అనేది ఉండదు. ఇక్కడ ఇచ్చింది ఒక టాపిక్, దానికి మనకి ఏమవుతుందంటే ఇలాగా రెండు డయాగ్రామ్ ఫామ్ అవడం జరుగుతుంది. ఎందుకంటే సమ్ బార్డ్స్ ఎనిమల్స్ కాదు, సమ్ బార్డ్స్ ఎనిమల్స్ కాదు, మిగతా సమ్ బార్డ్స్ ఎనిమల్స్ అనా మనం చెప్పలేం అది. ఎందుకంటే ఇక్కడ మనం సమ్ బార్డ్స్ ఎనిమల్స్ కాదు అని స్టేట్మెంట్ మాత్రమే ఇచ్చాడు. మన ఓన్ థాట్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిక్షేపించడానికి వీలు లేదు, ఎందుకంటే మనకు అప్పుడు ఆన్సర్ తప్పే అవకాశం ఉంటుంది. అప్పుడు మనం రెండు డయాగ్రామ్స్ ఫామ్ అవుతాయి ఇలా. అప్పుడు ఏమవుతుంది అయితే ఒకటి కరెక్ట్ అవ్వచ్చు లేదా రెండు కరెక్ట్ అవ్వచ్చు. దీన్ని మనం ఎయిదర్ ఆర్ అంటాం, దీన్ని మనం ఎయిదర్ ఆర్ అనొచ్చు. దీని గురించి ఇంకా మనం కొంచెం ముందు డెప్త్ గా నేర్చుకుందాం. అయితే ఇప్పుడు మన వెన్ డయాగ్రామ్స్ తో ఇలా వస్తుంది మనకి. వెన్ డయాగ్రామ్స్ గీసినట్లయితే ఈ వెన్ డయాగ్రామ్స్ ఈ విధంగా గీసుకొని మనం ఆన్సర్స్ రాబట్టవచ్చు. అయితే బేసిక్ మోడల్ కాబట్టి మన వెన్ డయాగ్రామ్స్ అనేవి చాలా సులువుగా గీయడానికి అవకాశం తొలగింది. కానీ ఇక్కడ కొంచెం డెప్త్ క్వశ్చన్ ఇచ్చినట్లయితే మనం వెన్ డయాగ్రామ్ గీయడానికి లిటిల్ బిట్ గా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. అందుకే మనం ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ మనం ఏం చేద్దాం అంటే వితౌట్ వెన్ డయాగ్రామ్ తో ఏ కండిషన్స్ ద్వారా మనం ఆన్సర్స్ రాబట్టాలో చూద్దాం. అలా తెలుసుకోవాలంటే ఇప్పుడు మనం వితౌట్ వెన్ డయాగ్రామ్స్ ఇక్కడ మనం నేర్చుకునేది ఏంటంటే నెక్స్ట్ వితౌట్ వెన్ డయాగ్రామ్స్ తో మనం ఏ విధంగా ఆన్సర్ రాబట్టాలో ఒకసారి చూద్దాం. అలా చూడాలంటే ఫస్ట్ మనం ఈ సిలాయిజం అనే టాపిక్ లో ఇచ్చిన ఈ స్టేట్మెంట్స్ ఏదైతే ఉన్నాయో, సమ్ బార్డ్స్ ఆల్ బార్డ్స్, ఈ స్టేట్మెంట్స్ ఏదైతే ఉన్నాయో మనం ఈ స్టేట్మెంట్స్ ని టూ టైప్స్ గా మనం పరిగణించాలి. స్టేట్మెంట్స్ జాగ్రత్తగా చూసినట్లయితే ఈ స్టేట్మెంట్ ని టూ టైప్స్ గా మనం పరిగణించవచ్చు. అందులో ఏంటంటే యూనివర్సల్, అందులో మనకి ఏంటంటే యూనివర్సల్, అలాగే ఇంకొకటి ఏంటంటే పర్టిక్యులర్, ఇంకొకటి ఏంటంటే మనకి యూనివర్సల్, ఇంకొకటి ఏంటంటే మనకి పర్టిక్యులర్. ఈ యూనివర్సల్ పర్టిక్యులర్ అంటే ఈ యూనివర్సల్ లోకి మనకి ఏమొస్తుందంటే ఆల్, అంటే ఇక్కడ ఇచ్చిన మనకి ఆల్ నో అలా ఏంటంటే మనకి ఆల్ అంటే ఏంటంటే ఇక్కడ ఆల్ అంటే ఏంటి మనకి 100% ఇన్ఫర్మేషన్ ఉంది. ఇక్కడ ఆల్ అంటే మొత్తం 100% ఇన్ఫర్మేషన్ ఉంది. నో అంటే ఏది కాదు, ఇక్కడ కూడా మనకి 100% ఇన్ఫర్మేషన్ ఉంది. ఇలాగే యూనివర్సల్ లోకి ఆల్ నో అనేవి మనకి యూనివర్సల్ లోకి వచ్చినట్లయితే ఈ పర్టికులర్ లోకి సమ్, సమ్ అంటే కొన్ని, మన తెలుగులో వీటిని సమ్ని కొన్ని అంటాం. సమ్ నాట్ కొన్ని కాదు, సమ్ నాట్ కొన్ని కాదు అంటాం. ఇక్కడ ఆల్ అంటే 100% గా మనం అనుకుంటే ఇక్కడ ఆల్ అనేది మనకి 100%, ఎందుకంటే మొత్తం ఆల్ అంటే మొత్తం ఇన్ఫర్మేషన్ మనకు వస్తుంది. నో అనేది కూడా 100%, ఎందుకంటే నో కూడా మనకి మొత్తం కాదు అని చెప్తున్నారు కాబట్టి నో అంటే ఇంకేది కాదు, ఇక్కడ కూడా మనకి 100% ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇంకా మనకి సమ్ అంటే కొన్ని, ఇచ్చినట్లు కొన్ని కాదు, కొన్ని ఏయో కొన్ని, ఇక్కడ కూడా కొన్ని కాదు. ఇదేంటంటే మనకి ఇవి ఈ పర్టికులర్ అన్నమాట. ఇక్కడ మనం ఫస్ట్ మనం ఈ వెన్ డయాగ్రామ్స్ లేకుండా మనం సమ్స్ ఎలా రాబట్టాలో తెలుసుకోవాలంటే ఇక్కడ మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఇది ఒకటి. మన స్టేట్మెంట్స్ టూ టైప్ గా డివైడ్ చేసుకుంటాం. అందులో ఒకటి యూనివర్సల్, ఇంకొకటి పర్టికులర్. యూనివర్సల్ లోకి వచ్చేది ఏంటంటే ఆల్, అలాగే నో. ఇక్కడ పర్టికులర్ లోకి వచ్చేది ఏంటంటే సమ్, అలాగే సమ్ నాట్. సమ్ నాట్. పర్టికులర్ లోకి వచ్చేది ఏంటంటే సమ్ నాట్ అనేది మనకి పర్టికులర్ లోకి రావడం జరుగుతుంది అన్నమాట. ఇక మనం
ఇది మనం నేర్చుకోవాల్సిన సెకండ్ పాయింట్ గురించి ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. అలాగే ఇక్కడ మనం ఇప్పుడు చూసాం కదా వెన్ డయాగ్రామ్స్, అది ఈ వెన్ డయాగ్రామ్స్ మనకి ఈ రోల్ పోషిస్తాయి. ఇప్పుడు ఇచ్చిన ఈ వెన్ డయాగ్రామ్స్ ఈ విధంగా ఉంటాయని మనం నేర్చుకున్నాం. వెన్ డయాగ్రామ్స్ లేకుండా ఏ కండిషన్స్ అప్లై చేయాలో కూడా చూసి మనం కొన్ని క్వశ్చన్స్ ని వెన్ డయాగ్రామ్స్ తో ఎలా సాల్వ్ చేయాలో, వెన్ డయాగ్రామ్ లేకుండా కూడా ఎలా సాల్వ్ చేయాలో చేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. మనం ఇక్కడ వెన్ డయాగ్రామ్స్ లేకుండా ఏ విధంగా మనం ఈ కన్క్లూజన్ అనే సిలాయిజం అనే టాపిక్ ని ఆన్సర్స్ రాబట్టాలో ఒకసారి మనం చూసినట్లయితే, ఫస్ట్ మనం స్టేట్మెంట్స్ ని 2 టైప్స్ గా డివైడ్ చేసుకోవాలి. ఇది నెంబర్ 1 పాయింట్. స్టేట్మెంట్స్ ని 2 టైప్స్ ఎలా అంటే, ఒకటి అందులో యూనివర్సల్, 2 పర్టికులర్. మనకి యూనివర్సల్ లోకి వచ్చి ఏంటి అంటే ఆల్, అలాగే నో. ఇక్కడ మనకి ఆల్, నో అంటే ఏంటి, 100% ఇన్ఫర్మేషన్ లభిస్తుందని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. అలాగే మనం ఇక్కడ అలాగే నో అన్నా కూడా మనకు 100% ఇన్ఫర్మేషన్ అనేది ఉంది. సమ్ అంటే మనకి అందులో కొంత ఇన్ఫర్మేషన్ ఉంది. సమ్ నాట్ అన్నా సరే మనకి కొంత ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటుంది. ఇందులో మనం నెక్స్ట్ పాయింట్ ఏం చూసుకోవాలంటే, ఫస్ట్ మనం ఈ పాయింట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏం చూసుకోవాలంటే, మనకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో సబ్జెక్ట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా ఆల్ బర్డ్స్ ఆర్ యానిమల్స్ అనుకుందాం. ఇది ఒక మనకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అయితే, ఇందులో మనం ఫస్ట్ వచ్చి దాన్ని అంటే దీన్ని మనం సబ్జెక్ట్ అనుకుంటాం. ఇక్కడ మనం సబ్జెక్ట్ అనుకున్నట్టయితే ఇది మనకి యానిమల్స్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. యానిమల్స్ అనేది మనకి ఏమవుతుందంటే ఆబ్జెక్ట్ అవుతుంది. ఇక్కడ మనం ఆల్ బర్డ్స్ ఆర్ యానిమల్స్ లో బర్డ్స్ అనేది సబ్జెక్ట్, అంటే ఫస్ట్ వచ్చేది మన సబ్జెక్ట్, మనకి చివరిన వచ్చేది ఆబ్జెక్ట్ అవుతుంది. ఇంకా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనం ఆల్రెడీ స్టేట్మెంట్స్ 2 టైప్స్ అని నేర్చుకున్నాం. అందులో యూనివర్సల్, పర్టికులర్ అని నేర్చుకున్నాం. ఇక్కడ మనకి ఇంకా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే పాజిటివ్ అండ్ నెగిటివ్. అంటే ఇక్కడ ఆల్ బర్డ్స్, సమ్ బర్డ్స్ అని వర్డ్ వస్తే ఇక్కడ ఆల్ అండ్ సమ్ ఇవి రెండు మనకి పాజిటివ్. ఆల్ అండ్ సమ్ అనేది మనకి పాజిటివ్. అలాగే నాట్ అండ్ సమ్ నాట్. ఇక్కడ నో అనే వర్డ్ వచ్చిందంటే దీన్ని మనం నెగిటివ్ గా చూసుకుంటాం. ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఈ రెండు ఇక్కడ ఆల్ సమ్ వస్తే మనకి పాజిటివ్, నాట్ సమ్ నాట్ వస్తే మనకి నెగిటివ్ గా చూసుకుంటాం. ఇది మనకి సెకండ్ కండిషన్. ఫస్ట్ కండిషన్ మనం స్టేట్మెంట్స్ ని 2 టైప్స్ డివైడ్ చేసి వాటిలోకి ఇవి వస్తున్నాయి లేవో చూసుకుంటాం. మనకి రెండో కండిషన్ ఏంటంటే, ఇందులోనే మళ్ళీ మనం ఇచ్చినటువంటి స్టేట్మెంట్ నెగిటివా పాజిటివ్ అనేది మనం గుర్తించాలంటే ఇక్కడ ఆల్ ఈ స్టేట్మెంట్ లో నో, నాట్ అండ్ సమ్ నాట్ ఉంటే మనకి నెగిటివ్ గా, ఈ 2 వర్డ్స్ లేనట్లయితే, నో అన్న వర్డ్ లేకపోతే మనకి పాజిటివ్ గా స్టేట్మెంట్ ని గుర్తిస్తాం. ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇది మనకి ఆల్ బర్డ్స్ ఆర్ యానిమల్స్ అనేది ఒక స్టేట్మెంట్ అయితే, ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మనకి ఒకటి కన్నా ఎక్కువ ఉన్నట్లయితే, ఒకటి పాజిటివ్ స్టేట్మెంట్, ఒకటి నెగిటివ్ స్టేట్మెంట్ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటదన్నమాట. అప్పుడు మనం ఏం చేయాలంటే, ఇచ్చినటువంటి స్టేట్మెంట్ 2 పాజిటివ్ అయితే, ఇక్కడ మనకి స్టేట్మెంట్ 1 అలాగే స్టేట్మెంట్ 2 కూడా పాజిటివ్ అయితే మన కన్క్లూజన్ కూడా మస్ట్ బి పాజిటివ్ రావాలి. కన్క్లూజన్ ఏమొస్తుంది అప్పుడు మస్ట్ అండ్ షుడ్ గా పాజిటివ్ రావాలి. ఇచ్చినటువంటి స్టేట్మెంట్ నెగిటివ్ అయితే, ఇచ్చినటువంటి స్టేట్మెంట్ 2 నెగిటివ్ అయితే, స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 2 నెగిటివ్ అయితే, ఇచ్చినటువంటి కన్క్లూజన్ లో 2 ఏది కూడా కరెక్ట్ కాదు. అప్పుడు మనం ఏమంటామంటే ఏది కరెక్ట్ కాదు, ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఏది కరెక్ట్ కాదు. ఆల్ కన్క్లూజన్స్ ఆర్ రాంగ్ అవుతాయి. ఆల్ అప్పుడు మనకి ఏమవుతుందంటే కన్క్లూజన్స్ రాంగ్ అవుతాయి. ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఫస్ట్ మనం పాజిటివ్ అండ్ నెగిటివ్ చూసుకుంటాం. ఇచ్చినటువంటి స్టేట్మెంట్ 2 పాజిటివ్ అయితే మనకు వచ్చే కన్క్లూజన్ కూడా పాజిటివ్ గానే రావాలి. లేదా ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ ఉంటే మనకు వచ్చే ఆన్సర్ కూడా నెగిటివ్ రావాలి. లేదా ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ రెండు నెగిటివ్ స్టేట్మెంట్స్ అయితే మనకి కన్క్లూజన్స్ ఏది కరెక్ట్ కాదని అర్థం. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 2 2 పాజిటివ్ అయితే
మనకి కన్క్లూజన్ కూడా మస్ట్ బి పాజిటివే రావాలి. అంటే ఈ స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ మనకు పాజిటివ్ ఇచ్చారు, మన కన్క్లూజన్ కొన్ని పాజిటివ్ కొన్ని నెగిటివ్ ఇచ్చినట్లయితే మనకి నెగిటివ్ స్టేట్మెంట్ ఎప్పుడు కూడా కరెక్ట్ కాదు. ఇచ్చినటువంటి స్టేట్మెంట్ రెండు పాజిటివ్ అయినప్పుడు మన కన్క్లూజన్ కూడా పాజిటివే రావాలి. ఇచ్చినటువంటి స్టేట్మెంట్ రెండు నెగిటివ్ అయితే మనకి ఎటువంటి రిజల్ట్ లేదని అర్థం. అలా కాకుండా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఒకటి పాజిటివ్ లేదా ఒకటి నెగిటివ్ ఉందంటే మనకి అర్థం ఏంటంటే మనకి కన్క్లూజన్ కూడా నెగిటివ్ లోనే రావాలి. ఇక మనం నెక్స్ట్ ఒక 2 స్టేట్మెంట్స్ గురించి కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. అలాగే మనం 2 కన్నా ఎక్కువ స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు అందులో పాజిటివ్ నెగిటివ్ ఎలా గుర్తించాలో మనం రాబోయే క్లాసెస్లో చూద్దాం. అయితే ఇక్కడ మనకి ఇంకా ఏంటంటే ఇక్కడ ఇది కండిషన్ 3, ఇది మనకి ఏంటంటే కండిషన్ 3. ఇంకా మనకి ఏంటంటే ఇందులో మనం ఇంకా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైనా సరే పాజిటివ్ స్టేట్మెంట్లో మనకి ఇచ్చింది పాజిటివ్ స్టేట్మెంట్ అయితే పాజిటివ్ స్టేట్మెంట్లో ఆబ్జెక్టివ్ని 50%గా, ఎప్పుడు కూడా పాజిటివ్ స్టేట్మెంట్లో మనం ఆబ్జెక్టివ్ని 50%గా చూసుకుంటాం. నెగిటివ్ స్టేట్మెంట్లో అయితే తర్వాత వచ్చిన ఆబ్జెక్టివ్ అంటే సమ్ బర్డ్స్ ఆర్ యానిమల్స్ అన్నప్పుడు సమ్ బర్డ్స్ ఆర్ నాట్ యానిమల్స్ అంటాడు. అంటే ఇక్కడ నాట్ యానిమల్స్ అని ఇక్కడ వర్డ్ వచ్చిందంటే ఇది మనకు మళ్ళీ నెగిటివ్ స్టేట్మెంట్ అయిపోద్ది. అప్పుడు మనం ఈ యానిమల్స్ని ఏం చేస్తామంటే ఈ ఆబ్జెక్టివ్ మనం 100% తీసుకెళ్తాం. మనకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ పాజిటివ్ అయితే ఆబ్జెక్టివ్ 50%, నెగిటివ్ అయితే ఆబ్జెక్టివ్ మనకి 100% ఉండాలి. ఇంకా నెక్స్ట్ ఈ సబ్జెక్ట్ విషయానికి వస్తే ఇక్కడ మనకి ఆల్ అంటే ఇక్కడ నెగిటివ్ పాజిటివ్ సంబంధం లేదు. ఇక్కడ ఆల్ కానీ నో కానీ అంటే మనకి యూనివర్సల్ అయితే సబ్జెక్ట్ యూనివర్సల్ అంటే ఏంటి ఆల్ నో ఇక్కడ సబ్జెక్ట్ ఉంటే మనకి ఇక్కడ మనకి 100% ఇన్ఫర్మేషన్ ఉన్నట్టు ముందుగానే చెప్పుకున్నాం, మరొకసారి చెప్తున్నాను. అలా కాకుండా సమ్ నాట్ ఉందంటే ఇక్కడ సబ్జెక్ట్ మనకి 50% అవుతుంది. సమ్ము ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ సమ్ నాట్ గాని ఉందంటే మనకి అక్కడ 100% ఇన్ఫర్మేషన్ లేదు అనుకుంటున్నాం కాబట్టి ఇది మనకి 50% అవుతుంది. ఇక్కడ మనకి ఎప్పుడైనా సరే నెగిటివ్ స్టేట్మెంట్ వచ్చిందంటే ఇక్కడ మనకి ఇది ఆబ్జెక్టివ్ ఏమవుతుందంటే 100 అయిపోతుంది. నెగిటివ్ లో ఆబ్జెక్టివ్ 100, పాజిటివ్ లో అయితే ఆబ్జెక్టివ్ 50%. ఎందుకంటే ఇవన్నీ మనం ఒకసారి నేర్చుకొని కొన్ని క్వశ్చన్స్ మనం డ్రాగిల్ చేయడానికి ప్రయత్నిస్తే దాంట్లో మనకి ఇవన్నీ క్షుణ్ణంగా అర్థం అవడానికి అయితే అవకాశం ఉంది. ఓకే, ఇక మనం ఇందులో చూసుకోవాల్సింది ఏంటంటే మనం ఆల్రెడీ చూసాం కదా, మనకి ఇచ్చినటువంటిది ఫస్ట్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ పాజిటివ్ నెగిటివ్ చూసుకుంటాం. మనకి పాజిటివ్ స్టేట్మెంట్ ఆబ్జెక్టివ్ 50 వస్తుంది, నెగిటివ్ స్టేట్మెంట్ అయితే ఆబ్జెక్టివ్ 100 వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నెగిటివ్ స్టేట్మెంట్ ఒకసారి మనం చూసుకున్నట్లయితే సమ్ బర్డ్స్ ఆర్ నాట్ బర్డ్స్. ఇక నాట్ బర్డ్స్ అంటే ఇది మనకి నెగిటివ్ అంటే మనకి ఆబ్జెక్టివ్ ఎంత రావాలి 100 రావాలి. ఇక్కడ సమ్ అని ఉంది అంటే మనకి 100% ఇన్ఫర్మేషన్ లేదు, కొంత గురించి మనకి ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఇక్కడ మనం 50గా రాసుకుంటాం. ఇంకొకటి మనం ఇందులో ముఖ్యంగా నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం 100ని 50గా రాయొచ్చు, కానీ 50ని 100గా రాయలేము. అంటే ఇక్కడ మనకి ఆల్ క్యాన్ బి రిటన్ యాజ్ సమ్, బట్ సమ్ క్యాన్ నాట్ బి రిటన్ యాజ్ ఆల్. ఇది కూడా మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన కీ పాయింట్ అన్నమాట. ఇంకా మనకి ఇందులో ఇక్కడ వరకు మనం నేర్చుకున్నట్లయితే నెక్స్ట్ మనకి ఎయిదర్ ఆర్ నైదర్ నార్ కేసెస్ కూడా ఇందులో వస్తూ ఉంటాయి. ఎయిదర్ ఆర్ అంటే ఏంటంటే రెండాట్లు ఏదో ఒకటి కరెక్ట్. అంటే ఏంటంటే ఒకటి కరెక్ట్ అయితే ఇంకోటి కాదు, ఒక రెండోది కరెక్ట్ అయితే ఫస్ట్ది కాదు, ఫస్ట్ది కరెక్ట్ అయితే సెకండ్ది కాదు. అలాగే నైదర్ నార్ అంటే రెండు రాంగ్. ఇక్కడ మనకి నైదర్ నార్ ఏంటంటే ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కి ఈ రెండు కన్క్లూజన్ కూడా సాటిస్ఫై చేయలేదు, రెండు కన్క్లూజన్స్ కూడా రాంగ్ అని మనకి నైదర్ నార్ అనేది చెప్తుంది. లేదా ఎయిదర్ ఆర్ అంటే రెండాట్లు ఏదో ఒకటి సాటిస్ఫై చేస్తుంది. ఇందాక మనం ఆల్రెడీ ఒక అక్కడ డయాగ్రామ్ గీసి ఒకసారి చూపించాము, అయితే ఇది కరెక్ట్ అవ్వచ్చు లేదా ఇది కరెక్ట్ అవ్వచ్చు అని చూపించాము. సేమ్ ఎయిదర్ ఆర్ అనే కేసెస్ అలాగే వస్తూ ఉంటాయి. ఇక్కడ మనం వితౌట్ వెన్ డయాగ్రామ్ తో నేర్చుకుంటున్నాం కాబట్టి ఈ కేసెస్ ని ఎలా గుర్తించాలో ఒకసారి చూద్దాం. నైదర్ నార్ అంటే రెండు రాంగ్, ఇచ్చిన రెండు కన్క్లూజన్ రాంగ్ అయినప్పుడు నైదర్ నార్ రెండు కరెక్ట్ కాదని మనం పెట్టేస్తాం. కానీ ఇప్పుడు కూడా ఇచ్చిన రెండు కన్క్లూజన్స్ రాంగ్ అయినప్పుడు మనం నైదర్ నార్ డైరెక్ట్ గా పెట్టడానికి వీల్లేదు. ఎందుకంటే ఇంకొక రెండు కండిషన్స్ ఉంటాయి, ఆ రెండు కండిషన్స్ కూడా సాటిస్ఫై అయితే అది నైదర్ నార్ అవ్వదు, ఎయిదర్ ఆర్ అవుతుంది. ఎయిదర్ ఆర్ అవడానికి రెండు కన్క్లూజన్స్ రాంగ్ అవ్వాలి, అదొక
అదొక పాయింట్. నెక్స్ట్ ఇంకొక స్టేట్మెంట్ ఏంటంటే, ఇంకొక పాయింట్ ఏంటంటే ఈదర్ ఆర్ అవడానికి రెండు కన్క్లూజన్స్ ఇచ్చిన కన్క్లూజన్స్ ఏమవ్వాలంటే 2 కన్క్లూజన్స్ రాంగ్ అవ్వాలి. 2 కన్క్లూజన్స్ రాంగ్ అయితే మనం వెంటనే నైదర్ నార్ అని పెట్టేస్తాం. కానీ 2 కన్క్లూజన్స్ రాంగ్ అవి ఇచ్చినటువంటి కన్క్లూజన్ ఒకటి పాజిటివ్ గా, ఒక కన్క్లూజన్ ఏంటంటే పాజిటివ్ గా, ఒక కన్క్లూజన్ పాజిటివ్ వచ్చి నెక్స్ట్ సెకండ్ కన్క్లూజన్ నెగిటివ్ గా ఫస్ట్ కన్క్లూజన్ పాజిటివ్ గా, రెండో కన్క్లూజన్ నెగిటివ్ గా. అలాగే మూడో పాయింట్ ఏంటంటే ఇచ్చినటువంటి కన్క్లూజన్ సబ్జెక్టులు సేమ్ గా ఉండాలి, ఆబ్జెక్టులు సేమ్ గా ఉండాలి, సబ్జెక్టులు కూడా సేమ్ గా ఉన్నట్లయితే ఈ 3 కండిషన్స్ సాటిస్ఫై చేసినట్లయితే అంటే ఏంటంటే ఇచ్చినటువంటి కన్క్లూజన్ లో సబ్జెక్ట్ ఏముండాలి, సబ్జెక్ట్ సేమ్ ఉండాలి, ఆబ్జెక్ట్ కూడా సేమ్ ఉండాలి, సేమ్ ఉండాలి. ఈ 3 కండిషన్స్ సాటిస్ఫై అయినట్లయితే అది మనం ఈదర్ ఆర్ అని, ఈ 3 కండిషన్స్ సాటిస్ఫై అవ్వకపోతే అది నైదర్ నార్ అని మనం పెట్టుకోవడం జరుగుతుంది. ఫస్ట్ మనం చూసేది ఏంటంటే ఇచ్చినటువంటి కన్క్లూజన్ 2 రాంగ్ అనిపించింది మనకి. 2 రాంగ్ అంటే వెంటనే మనం నైదర్ నార్ 2 కాదని పెట్టడానికి వీలు లేదు. ఎందుకంటే ఈ 2 కండిషన్స్ కూడా ఒకసారి చెక్ చేసి అది మనం ఈదర్ ఆర్ అవుతుందా నైదర్ నార్ అవుతుందా అనేది మనం చెక్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం నేర్చుకున్న ఈ సబ్జెక్ట్ మీద మనం ఏం చేద్దామంటే కొన్ని సమ్స్ ట్రాకిల్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఆ సమ్స్ అనేవి విత్ డయాగ్రామ్స్, వితౌట్ డయాగ్రామ్స్ తో కూడా మనం ఎలా ఆన్సర్స్ రాబెట్టుకోవాలో చూద్దాం. ఇప్పటి వరకు మనం వితౌట్ డయాగ్రామ్స్ తో ఈ సిలాయిజం అనే టాపిక్ ని ఎలా ఏ కండిషన్స్ ద్వారా మనం సాల్వ్ చేయాలో చూసాం. అలాగే మనకి ఇప్పుడు వరకు మనం చెప్పిందంతా 2 స్టేట్మెంట్స్ వచ్చినంత వరకే ఈ టాపిక్ మనకి ఉపయోగపడుతుంది. 2 కన్నా ఎక్కువ స్టేట్మెంట్ మనకి ఇచ్చినట్లయితే అది ఆ ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలో, అక్కడ ఏ కండిషన్స్ అప్లై చేయాలనేది మనం రాబోయే క్లాసెస్లో చూద్దాం. ఇప్పుడు మనం ఇప్పటి వరకు నేర్చుకున్న కంటెంట్ని బేస్ చేసుకొని కొన్ని క్వశ్చన్స్కి ఆ సమాధానాలు రాబట్టడానికి చూద్దాం. అయితే ఇప్పుడు మనం ఈ క్వశ్చన్స్ని విత్ డయాగ్రామ్స్ అలాగే వితౌట్ డయాగ్రామ్స్తో కూడా ఏ విధంగా సమాధానాలు రాబట్టాలో చూద్దాం. అయితే ఈ క్వశ్చన్స్ అన్ని కూడా మనకి ఎస్ఎస్సి సిజిఎల్ సిలబస్ నుంచే తీసుకోవడం జరిగింది. అయితే ఇక మనం క్వశ్చన్స్లోకి వెళ్ళినట్లయితే ఎప్పుడైనా సరే మనకి ఇచ్చిన స్టేట్మెంట్ అనుకుంటే ఇది మనకి కన్క్లూజన్, కన్క్లూజన్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో ఏ విధంగా ఇచ్చి కన్క్లూజన్స్ ఏ విధంగా ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇది ఒకటే, ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ని ఒకటో కన్క్లూజన్ సాటిస్ఫై చేస్తే మన ఆన్సర్ 1 గాను, లేదు రెండో కన్క్లూజన్ సాటిస్ఫై చేస్తే ఆన్సర్ 2 గాను, లేదు రెండాట్లో ఏదో ఒకటి అయితే అది 1 సాటిస్ఫై చేస్తుంది, లేదా 2 సాటిస్ఫై చేస్తుంది అనుకుంటే ఆన్సర్ 3 గాను, ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో 2 స్టేట్మెంట్స్ సాటిస్ఫై చేయట్లేదు అనుకుంటే ఆన్సర్ 4 గాను, లేదా ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ కి 2 కన్క్లూజన్స్ కూడా సాటిస్ఫై చేస్తున్నాయంటే ఆన్సర్ 5 గాను చూస్తాం. అయితే మనం ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఫస్ట్ మనం వితౌట్ డయాగ్రామ్స్ తో ఏ విధంగా చేయాలో చూసి ఆ తర్వాత విత్ డయాగ్రామ్స్ తో కూడా ఏ విధంగా చేయాలో చూద్దాం. అయితే ఆల్ పెన్స్ ఆర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మనం ఫస్ట్ ఏం చూసుకోవాలి, ఈ స్టేట్మెంట్ పాజిటివా నెగిటివా. ఆల్ పెన్స్ ఆర్ రోడ్స్ అన్నాడండి, ఇది మనకి ఆల్ ఉంది కాబట్టి ఇది మనకి పాజిటివ్ స్టేట్మెంట్స్. ఎందుకంటే ఇక్కడ స్టేట్మెంట్ నో కానీ నాట్ కానీ ఎక్కడా లేదు, అందుకని ఇది మనం పాజిటివ్ స్టేట్మెంట్ అనుకుంటున్నాం. నెక్స్ట్ ఆల్ రోడ్స్ ఆర్ హౌసెస్ అంటున్నాడు. ఇక్కడ మనకి ఆల్ రోడ్స్ ఆర్ హౌసెస్ అంటే ఇది కూడా మనకి ఏమవుతుంది, పాజిటివ్ స్టేట్మెంటే అవుతుంది. రెండు మనకి ఏమయ్యాయి, పాజిటివ్ స్టేట్మెంట్ అయింది. పాజిటివ్ స్టేట్మెంట్ లో మనకి ఆబ్జెక్ట్ ఏమవుతుంది, ఇప్పుడు కూడా 50 అవుతుంది. ఎప్పుడు కూడా ఆబ్జెక్ట్ మనకి పాజిటివ్ స్టేట్మెంట్ అయితే 50, నెగిటివ్ స్టేట్మెంట్లు అయితే మనకి 100 అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇచ్చినటువంటి సబ్జెక్ట్ విషయానికి వచ్చినట్లయితే ఆల్ అన్నాడు కాబట్టి సబ్జెక్ట్ విషయానికి వచ్చినంత ముందు మనకి సమ్ అనే వార్డ్ కాకుండా ఆల్ అనే వాడాడు కాబట్టి ఇక్కడ మనకి ఆల్ అంటే ఇక్కడ మనకి 100% ఇన్ఫర్మేషన్ ఉంది.
ఇక్కడ కూడా 100% ఇన్ఫర్మేషన్ ఉంది. ఇక్కడ మనం ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ పాజిటివా నెగిటివా చూసుకుంటాం. అవి మనకి ఆల్ 100% ఇన్ఫర్మేషన్ ఉంటే మనం 100గా గుర్తిస్తాం. లేదు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ పాజిటివ్ అయినప్పుడు ఆబ్జెక్టివ్ ఎప్పుడు కూడా 50%గానే గుర్తిస్తాం. ఇప్పుడు మనం కన్క్లూజన్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ ఇచ్చినటువంటి 2 స్టేట్మెంట్లు పాజిటివ్ అయితే మన కన్క్లూజన్ కూడా మస్ట్ బీన్ పాజిటివ్ గా రావాలి. నెగిటివ్ కన్క్లూజన్ మనం డైరెక్ట్ గా ఎలిమినేట్ చేయొచ్చు. అప్పుడు మనం ఆల్ హౌసెస్ ఆర్ పెన్స్ అన్నాడు, ఇది కూడా మనకి పాజిటివ్. అలాగే సమ్ హౌసెస్ ఆర్ పెన్స్ అన్నాడు, ఇది కూడా మనకి పాజిటివ్. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇచ్చినటువంటి 2 కన్క్లూజన్ పాజిటివ్ అయింది. పాజిటివ్ లో మనకి ఇప్పుడు ఆబ్జెక్టివ్ 150 కదా, పాజిటివ్ లో మనకి ఆబ్జెక్ట్ ఇప్పుడు కూడా 50. ఇక్కడ ఆల్ హౌసెస్ అంటే ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ 100%. ఇక్కడ సమ్ హౌసెస్ అంటే ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ 50% మాత్రమే. ఇక్కడ ఇలా చూసుకుంటాం. నెక్స్ట్ మనం నేర్చుకున్నది ఏంటి, ప్రీవియస్ గా మనం ముందుగా నేర్చుకున్నది ఏంటంటే 50 ఎప్పుడు కూడా 100గా రాయకూడదు, కానీ 100ని 50గా రాయొచ్చు. సమ్ కెన్ బి రిటన్ యాజ్ సమ్ కెనాట్ బి రిటన్ యాజ్ ఆల్, బట్ ఆల్ కెన్ బి రిటన్ యాజ్ సమ్ అని మనం ముందుగానే చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు మనకి ఈ హౌసెస్ పర్సెంటేజ్ ఇక్కడ మన 100గా ఉంది, కానీ హౌసెస్ పర్సెంటేజ్ మన స్టేట్మెంట్ లో ఎంత గుర్తించాం, 50 అనే గుర్తించాం. ఎంత ఇక్కడ సమ్ అయింది, ఇక్కడ ఆల్ అయింది. 50 మనం ఎప్పుడు కూడా 100గా రాయకూడదు అని అనుకున్నాం, కాబట్టి ఇది మనకి రాంగ్ కన్క్లూజన్ అవుతుంది. నెక్స్ట్ మనం రెండో కన్క్లూజన్ గుర్తుపెట్టినట్లయితే సమ్ అంటే 50, ఇక్కడ మన ఆబ్జెక్టివ్ కూడా 50. హౌసెస్ మనకి ఎంత, హౌసెస్ మనకి ఇక్కడ 50గా గుర్తించాం, ఇక్కడ మనకి 50గానే ఉంది. పెన్స్ ఇక్కడ 50గా ఉంది, ఇక్కడ 100గా ఉంది. 100 మనం 50గా రాయొచ్చు కదా, 50ని 100గా రాయలేము, కానీ ఆల్ని సమ్మగా రాయొచ్చు, బట్ సమ్మను మాత్రం ఆల్గా రాయలేమని మనం ప్రీవియస్ గా నేర్చుకున్నాం. ఇక్కడ ఆల్ని సమ్గా రాసినట్లయితే పెన్స్ 50గా వచ్చింది, కాబట్టి ఇక్కడ మనకి సెకండ్ కన్క్లూజన్ కరెక్ట్ అవడానికి అవకాశం ఉంది. ఇక్కడ మనకి ఏమవుతుంది, ఆన్సర్ టు కరెక్ట్ అవుతుంది. ఇదే ఇప్పుడు మనం ఒకసారి వెన్ డయాగ్రామ్ తో గీయడానికి ప్రయత్నిద్దాం. ఆల్ పెన్స్ ఆర్ రోడ్స్ అంటున్నాడు. ఇక్కడ ఇవి పెన్స్ అనుకుందాం. ఈ పెన్స్ అన్ని అంట రోడ్స్ అన్నాడు. ఈ పెన్స్ అన్ని ఏమయ్యాయి, రోడ్స్ అంటున్నాడు. ఆల్ పెన్స్ ఆర్ రోడ్స్ అంటే ఈ పెన్స్ అయ్యి కూడా రోడ్స్ అయ్యాయి. నెక్స్ట్ ఆల్ రోడ్స్ ఆర్ హౌసెస్ అంట. ఈ రోడ్స్ అన్ని మళ్ళీ ఏమయ్యాయి, ఆల్ హౌసెస్ అయ్యాయి. ఈ పెన్స్ అన్ని రోడ్లు, ఈ రోడ్లన్నీ హౌసెస్ అయ్యాయి. అయితే ఇప్పుడు మనం ప్రీవియస్ గా ఏం చెప్పుకున్నాం, ఇక్కడి నుంచి ఇలా మనం బయటకు వచ్చేసరికి ఆల్ గాను, ఇలా బయట నుంచి లోపలికి వెళ్ళేసరికి సమ్ గాను మనం అనుకున్నాం. అయితే ఇచ్చినటువంటి కన్క్లూజన్ ఒకసారి మనం చూసినట్లయితే ఆల్ హౌసెస్ ఆర్ పెన్స్, ఇక్కడ ఆల్ హౌసెస్ ఆర్ పెన్స్ అవుతున్నాయా, ఆల్ పెన్స్ ఆర్ హౌసెస్ అయ్యాయి, కానీ ఆల్ హౌసెస్ ఆర్ పెన్స్ అవ్వట్లేదు. లోపల మనం ఈ కన్క్లూజన్ ఎన్ డయాగ్రామ్ లో లోపల నుంచి బయటకు వచ్చేసరికి మనకి ఆల్గా ఉంటుంది, కానీ బయట నుంచి లోపలికి వెళ్ళేసరికి మన సమ్. ఇక్కడ ఏమవుతుంది, ఆల్ హౌసెస్ అంటే లోపల బయట నుంచి మీదకి లోపలికి వెళ్తున్నాడు. లోపలికి వెళ్తే ఇక్కడ మనకి సమ్ అవుతుంది, ఆల్ అవుతుంది కదా. కానీ ఇక్కడ ఏమంటాడంటే ఆల్ హౌసెస్, ఇక్కడ ఆల్ హౌసెస్ పెన్ అవ్వదు, ఎందుకంటే పెన్నలన్నీ హౌసెస్ అవుతున్నాయి, కానీ హౌసెస్ అన్ని కూడా పెన్నలు అవ్వవు. కొన్ని హౌసెస్ మాత్రమే పెన్నలు అవుతాయి, అన్ని అవ్వవు. ఇక్కడ బయట హౌసెస్ నుంచి ఏదైతే బయటకు వచ్చేసింది ఇవన్నీ కూడా హౌసెస్ పెన్నలు కావు. ఇక్కడ ఏమంటున్నాడంటే ఆల్ హౌసెస్ ఆర్ పెన్స్ అనేది రాంగ్, సమ్ హౌసెస్ పెన్స్ అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ సమ్ హౌసెస్ ఆర్ పెన్స్, ఇది కరెక్ట్. ఎందుకంటే ఆల్ పెన్స్ ఆర్ హౌసెస్ అవుతుంది. ఇది ఒక పెన్ అనుకో, ఈ పెన్ హౌస్ అయింది. ఈ పెన్ హౌస్ అయినప్పుడు ఈ హౌస్ కూడా పెన్ అవుతుంది కదా. ఏ పెన్ అయితే హౌస్ అయిందో హౌస్ మళ్ళీ పెన్ అవుతుంది. ఇది అందుకని ఏంటంటే సమ్ హౌసెస్ పెన్ అవుతున్నాయి, కానీ ఆల్ హౌసెస్ అయితే పెన్ కాదు. అందులో ఏంటంటే హౌసెస్ అనేవి పెన్ అయ్యే హౌసెస్ ఉన్నాయి, పెన్ కాని హౌసెస్ ఉన్నాయని ఇక్కడ మనం గుర్తించాలి. అందుకని ఇక్కడ సమ్ హౌసెస్ ఆర్ పెన్స్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వితౌట్ డయాగ్రామ్ తో ఈ విధంగా మనం ట్రాకిల్ చేయొచ్చు, విత్ డయాగ్రామ్ తో ఈ విధంగా మనం ట్రాకిల్ చేయొచ్చు. మరికొన్ని క్వశ్చన్స్ కూడా మనం విత్ డయాగ్రామ్ అండ్ వితౌట్ డయాగ్రామ్ తో ఆన్సర్స్ రాబట్టడానికి ప్రయత్నిద్దాం. రెండో క్వశ్చన్ ఒకసారి మనం గమనించినట్లయితే సేమ్ కన్క్లూజన్స్, ఇవే ఆన్సర్స్ అనే మార్చడం లేదు, ఇవే ఆన్సర్స్ ఉంటాయి. నెక్స్ట్ మనం ఒకసారి స్టేట్మెంట్ గమనించినట్లయితే స్టేట్మెంట్ ఏంటి, సమ్ బుక్స్ ఆర్ బ్యాగ్స్, ఆల్ బ్యాగ్స్ ఆర్ ట్రీస్ అంట. ఇక్కడ మనం మళ్ళీ చూసుకుందాం. మళ్ళీ ఏంటి, ఇక్కడ మన నాట్ కానీ నువ్వు కానీ లేదు, కాబట్టి ఫస్ట్ ఇచ్చింది ఏంటవుతుంది మనకి, పాజిటివ్ స్టేట్మెంట్. ఇచ్చింది ఏమవుతుంది మనకి, పాజిటివ్ స్టేట్మెంట్ అవుతుంది. ఆల్ బ్యాగ్స్ ఆర్ ట్రీస్ అన్నాడు. ఇక్కడ కూడా మనకి ఏమైంది,
పాజిటివ్ స్టేట్మెంటే అయ్యింది. ఇంకా మనం పాజిటివ్ స్టేట్మెంట్ ఆబ్జెక్టివ్ ఎంత మనం డైరెక్ట్ 50 అంతే కదా. ఇక్కడ సమ్ బుక్స్ అన్నాడు, సమ్ అనే ఆప్షన్ ఉంది, ఇక్కడ సమ్ అనే వాడు ఉపయోగించాడు కాబట్టి ఇక్కడ మనకి 100% ఇన్ఫర్మేషన్ లేదు. అందువల్ల దీన్ని మనం సబ్జెక్ట్ ని 50, అలాగే ఇక్కడ ఆల్ అనే ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి 100% ఇన్ఫర్మేషన్ మనకు వస్తుంది కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్ మనకి 100 అవడం జరిగింది. ఓకే, ఇంకా మనం ఈ కన్క్లూజన్ విషయానికి వచ్చినట్లయితే సమ్ బుక్స్ ఆర్ ట్రీస్ అన్నాడు. సమ్ బుక్స్ ఆర్ ట్రీస్ అంటే ఇక్కడ మనకి ఇది కూడా మనకి పాజిటివ్ స్టేట్మెంట్. అలాగే సమ్ ట్రీస్ ఆర్ బుక్స్ అన్నది కూడా ఇది మనకి పాజిటివ్ స్టేట్మెంటే. ఇక్కడ మన పాజిటివ్ స్టేట్మెంట్ లో ఆబ్జెక్టివ్ ఏమవుతుంది 50 అవుతుంది. ఇక్కడ కూడా సమ్ అన్నాడు కాబట్టి ఇది కూడా మనకి 15 అవుతుంది. రెండు కూడా సమ్ ఇన్ఫర్మేషన్ ఉంది ఇక్కడ మనకి, ఆల్ ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి సబ్జెక్ట్ కూడా 50 అవుతుంది. మనం ఎప్పుడైనా చెప్పుకున్నాం కదా 100 అనేది 50గా రాయొచ్చు, 15 మాత్రం 100గా రాయకూడదు. 15 కూడా 50గా రాయొచ్చు. ఇక్కడ మనకి బుక్స్ మనం ఎక్కడ ఫైండ్ చేసాం, ఇక్కడ ఫైండ్ చేసాం. బుక్స్ ఇక్కడ ఎంత ఉంది 50గా ఉంది. ఇక్కడ కూడా బుక్స్ ఎంత ఉంది, బుక్స్ 50గానే ఉంది. నెక్స్ట్ ట్రీస్ ఇక్కడ ఫైండ్ చేసాం, ఇక్కడ 50గా ఉంది, ఇక్కడ కూడా 50గా ఉంది కాబట్టి ఇది మనకి కరెక్ట్. రెండో దానికి వచ్చినట్లయితే సమ్ ట్రీస్ ఇక్కడ 50 ఉంది. ట్రీస్ మనం ఎక్కడ ఫైండ్ చేసామంటే ట్రీస్ ఇక్కడ ఫైండ్ చేసాం కదా, ఇక్కడ 50 ఉంది, ఇక్కడ కూడా మనకి 15 ఉంది. నెక్స్ట్ బుక్స్ విషయానికి వచ్చినట్లయితే బుక్స్ మనకి ఎక్కడ ఉంది, ఇక్కడ 50 ఉంది, ఇక్కడ కూడా బుక్స్ 50గానే ఉంది. అయితే ఇక్కడ మనకి ఏమవుతుంది, ఇచ్చిన స్టేట్మెంట్ ని బేస్ చేసుకుంటే రెండు కన్క్లూజన్స్ కూడా మనకి సాటిస్ఫై అవుతున్నాయి. ఎందుకంటే ఎక్కడా కూడా 1500గా మనం ఎక్కడా చూపించలేదు. ఇచ్చిన రెండు కన్క్లూజన్ లో కూడా 1500గా మనం ఎక్కడా చూపించలేదు కాబట్టి రెండు కన్క్లూజన్స్ కూడా మనకి సాటిస్ఫై అవుతున్నాయి. అయితే రెండు కన్క్లూజన్ 1 and 2 సాటిస్ఫై అవుతుంది. మనకి ఏంటి ఆప్షన్ 5 అనేది మనకి కరెక్ట్ అవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మనం విత్ డయాగ్రామ్ ఒకసారి చూసినట్లయితే సమ్ బుక్స్ ఆర్ బ్యాగ్స్ అన్నాడు. ఇవి మనం బుక్స్ అనుకుందాం. ఈ బుక్స్, ఈ సమ్ బుక్స్ ఇక్కడ ఏదైతే కలుస్తున్నాయో ఈ సమ్ బుక్స్ ఏంటి మనకి బ్యాగ్స్ అంటున్నాడు. ఈ మన బుక్స్ అనుకుంటే మనకి బ్యాగ్స్. నెక్స్ట్ ఆల్ బ్యాగ్స్ ఆర్ ట్రీస్. మళ్ళీ ఈ ఆల్ బ్యాగ్స్, ఈ బ్యాగ్స్ అన్ని కూడా మనకి ఏమవుతున్నాయి ట్రీస్ అవుతున్నాయి. ఆల్ బ్యాగ్స్ అంటే ఆల్ బ్యాగ్స్ ట్రీస్ అయినప్పుడు ఏ బుక్ అయితే బ్యాగ్ అయిందో ఆ బుక్ ట్రీ కూడా అవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్ బ్యాగ్స్ అనేవి ట్రీస్ అయిపోతున్నాయి. కొన్ని బుక్స్ బ్యాగ్లు అయినాయి కానీ బ్యాగ్లు అన్ని ట్రీ అవుతున్నాయి. ఏ బుక్ అయితే బ్యాగ్ అయిందో ఆ బుక్ ట్రీ కూడా అవడానికి అవకాశం ఉందని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ కన్క్లూజన్ ఏంటో చూద్దాం. సమ్ బుక్స్ ఆర్ ట్రీస్. మరి సమ్ బుక్స్ ట్రీ అవుతుంది కదా ఇక్కడ, ఎందుకంటే సమ్ బుక్స్ బ్యాగ్ అయింది. బ్యాగ్స్ అన్ని ట్రీయే. ఏ బ్యాగ్ అయితే బుక్ అయిందో ఆ బుక్ ట్రీ కూడా అవడానికి అవకాశం ఉందని మనం గమనించాలి. ఇక్కడ మనకి అందుకు సమ్ బుక్స్ ఆర్ ట్రీస్ అవుతుంది. సమ్ బుక్స్ ట్రీస్ అవుతుంది. సమ్ ట్రీస్ ఆర్ బుక్స్ అంతే కదా. ఇప్పుడు ఇది ఒక బుక్, ఈ బుక్ మనం ట్రీ అనుకున్నాం, మళ్ళీ ట్రీ బుక్ కూడా అవుతుంది కదా. సమ్ బుక్స్ అయితే అవుతుంది, ఏ బుక్ అయితే ట్రీ అవుతుందో ఆ ట్రీ బుక్ కూడా అవుతుంది. ఇక్కడ రెండు మనకి ఇక్కడ కలవడం చూసాం కాబట్టి సమ్ బుక్స్ ఆర్ ట్రీ అయినప్పుడు సమ్ ట్రీస్ ఆర్ బుక్స్ కూడా అవడానికి అవకాశం ఉంది. అంటే ఇక్కడ మనకి రెండు కన్క్లూజన్స్ కూడా కరెక్ట్ అవుతున్నాయి. అందుకే మనం ఆప్షన్ 5ని సెలెక్ట్ చేసుకున్నాం. ఇక మనం ఈ థర్డ్ క్వశ్చన్ కూడా ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ మనం ఏంటి సమ్ విండోస్ ఆర్ డోర్స్ అంట. సమ్ విండోస్ ఆర్ డోర్స్ అంటే మనకి ఇక్కడ ఫస్ట్ మనం పాజిటివ్ స్టేట్మెంట్ నెగిటివ్ స్టేట్మెంట్ అని చూసుకోవాలి. ఇక్కడ మనకి ఏమవుతుంది స్టేట్మెంట్ పాజిటివ్ అవుతుంది. అలాగే నో డోర్స్ ఇస్ చైర్. ఇక్కడ నో అనే వర్డ్ ఉంది. నో అనే వర్డ్ ఉంటే మన స్టేట్మెంట్ ఏమవుతుంది నెగిటివ్ అవుతుంది. ఇక్కడ మనం పాజిటివ్ ఇంటూ నెగిటివ్ మనకి ఆన్సర్ మస్ట్ బి నెగిటివే రావాలి. ఆన్సర్ మనకి ఏం రావాలి నెగిటివే రావాలి. ఇక్కడ మనం సమ్ విండోస్ ఆర్ చైర్స్ పాజిటివ్. నెక్స్ట్ ఆల్ డోర్స్ ఆర్ విండోస్ పాజిటివ్. ఈ రెండు పాజిటివ్ వచ్చినాయి కాబట్టి మనం ఏం చేయాలి, ఈ రెండు కూడా మనకి రాంగ్ కన్క్లూజన్స్ అని మనకి అర్థమవుతుంది. ఎప్పుడైనా సరే ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ ఉన్నప్పుడు మనకి ఏం చేయాలి ఆన్సర్స్ కన్క్లూజన్ కూడా మస్ట్ బి నెగిటివే రావాలి. కానీ ఇక్కడ ఇచ్చిన రెండు కన్క్లూజన్స్ కూడా ఏముంది మనకి
పాజిటివ్ కన్క్లూజన్స్ ఉన్నాయి కాబట్టి రెండు కూడా మనకి ఆన్సర్స్ రాంగ్ అవుతున్నాయి. అది మనం ఆన్సర్స్ రెండు రాంగ్ అయితే మనం ఏం చేయాలి, డైరెక్ట్ రెండు రాంగ్ అయితే మనం నైదర్ నార్ లో పెట్టడానికి అవకాశం లేదు. ఇంకొక రెండు కండిషన్స్ ఉన్నాయి, ఈదర్ ఆర్ అవుతుందా నైదర్ నార్ అవుతుందా అని మనం చెక్ చేయడానికి రెండు కండిషన్స్ ఉన్నాయి. ఫస్ట్ కండిషన్ ఏంటంటే రెండు స్టేట్ కన్క్లూజన్స్ రాంగ్ అయి ఉండాలి ఒకటి. నెక్స్ట్ కన్క్లూజన్ ఏంటంటే రెండు కన్క్లూజన్ లో ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ గా ఉండాలి. ఇక్కడ ఇచ్చిన రెండు కన్క్లూజన్ ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ ఉందా, లేదు కాబట్టి ఈదర్ ఆరే అవకాశం లేదు. ఇక్కడ మనకి నైదర్ నార్ అంటే ఇచ్చిన రెండు కూడా మనకి రాంగ్ అవడానికి అవకాశం ఉంది. అంటే మనకి ఆప్షన్ 4 ఇక్కడ మనకి కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఒకసారి వెన్ డయాగ్రామ్స్ వేసి చూద్దాం ఇక్కడ నుంచి, ఎందుకంటే ముందుకు వెళ్తే మనకి ఈ క్వశ్చన్కి మనకి టైం వేస్ట్ అవుతుంది. ఎందుకంటే మన పర్సంటేజ్లో అవన్నీ ఇప్పుడు వేసుకుంటాం, ఫస్ట్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ పాజిటివ్ నెగిటివ్ చూసుకున్నాం. ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ వచ్చింది, ఒకటి ఇచ్చిందంటే మనకి ఆన్సర్స్ ఇప్పుడు కూడా నెగిటివే రావాలి. పాజిటివ్ ఆన్సర్ మనకి ఎలిమినేట్ అయిపోద్ది, నెగిటివ్ ఆన్సర్ మనకి కరెక్ట్ అవుతుంది. అక్కడి నుంచి మనకి ముందుకు వెళ్తాం. ఇక్కడ ఇచ్చినటువంటి రెండు స్టేట్మెంట్స్ పాజిటివే, మనకి ఇచ్చినటువంటి రెండు స్టేట్మెంట్ కన్క్లూజన్ ఎప్పుడు పాజిటివ్ అవడానికి అవకాశం లేదు కదా, రెండు రాంగ్ గా మనం డిసైడ్ అయిపోయాం, మనకి అర్థమైపోయింది. ఇంకా అంతకుముందు ముందుకెళ్ళి పర్సంటేజ్ గుర్తించి ఇవన్నీ మనకి ఈ క్వశ్చన్ కి అవసరం లేదు. ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కన్క్లూజన్స్ రెండు రాంగ్ అయినప్పుడు మనం ఏం చేసుకుంటాం, ఈదర్ ఆరా నైదర్ నార్ అని చెక్ చేసుకోవాలంటే ఫస్ట్ కండిషన్ మనం ఒకటి సాటిస్ఫై అయింది, రెండు రాంగ్ అనేది. నెక్స్ట్ కండిషన్ ఏంటి, ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ ఉండాలి. ఇక నెక్స్ట్ రెండో కండిషన్ సాటిస్ఫై అవ్వట్లేదు, ఐదర్ ఆర్ అవడానికి సాటిస్ఫై అవ్వట్లేదు. అందుకని ఇది మనకి ఏమవుతుందంటే నైదర్ నార్ అవుతుంది. ఒకసారి మనం వెన్ డయాగ్రామ్ కూడా గీసి చూద్దాం. సమ్ విండోస్ ఆర్ డోర్స్ అన్నాడు. ఈ సమ్ విండోస్ ఉన్నాయి, ఈ విండోస్ అనుకుంటే ఈ సమ్ విండోస్ మనకి ఏమవుతున్నాయి డోర్స్ అంట. డోర్స్ అంటే ఇక్కడ మనకి ఏ భాగం అయితే కలుస్తుందో ఈ సమ్ విండోస్ డోర్స్ అవుతున్నాయి. ఈ డోర్స్ కలిసి డోర్స్ అన్ని కూడా విండోస్ అవుతున్నాయి, ఈ భాగం మనకు కలుస్తుంది కదా. నెక్స్ట్ నో డోర్స్ ఈజ్ ఏ చైర్. ఈ డోర్ అనేది ఏ డోర్ అనేది, ఈ డోర్ ఏది కూడా చైర్ కాదండి, ఈ చైర్ అనుకుందాం. చైర్ కాదనుకుంటే ఇది మనకి రాంగ్ అవుతుంది. ఈ డోర్ ఏది కూడా మనకి చైర్ అవడం లేదు. నెక్స్ట్ ఇచ్చిన కన్క్లూజన్ ఏమని ఇచ్చాడంటే సమ్ విండోస్ ఆర్ చైర్స్ అంటున్నాడు. సమ్ విండోస్ అంటే సమ్ విండోస్ డోర్స్ అయినాయి కరెక్టే, సమ్ విండోస్ డోర్స్ అయినాయి. ఇంక ఈ సమ్ విండోస్ మిగిలిపోయినాయి కదా, ఈ సమ్ విండోస్ చైర్ అంటున్నాడు. మనకి ఇన్ఫర్మేషన్ ఉందా, సమ్ విండోస్ చైర్ అని ఇన్ఫర్మేషన్ ఉందా, లేదు. ఉందని లేదు లేదని లేదు కాబట్టి మన ఇన్ఫర్మేషన్ లేదని ఏది కూడా మనం ఇక్కడ ప్రతిక్షేపించరాదు. ఇక్కడ స్టేట్మెంట్ ఎంతవరకు ఉందో మనం అదే అంతవరకు మాత్రమే కన్క్లూజన్ మీద ప్రతిక్షేపించాలి తప్ప మన ఓన్ థాట్ తీసుకొని ఈ సమ్ చేయడానికి అవకాశం లేదు. అలా చేసినట్లయితే మనకి ఆన్సర్స్ తప్పు అవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అంటే ఇక్కడ మనకి ఏమంటున్నాడు, సమ్ విండోస్ ఆర్ చైర్స్ అంటున్నాడు. ఈ మిగిలిపోయిన సమ్ విండోస్ చైర్స్ అంటున్నాడు. చైర్సా అని మనం చెప్పలేము, ఎందుకంటే చైర్స్ అని అది చెప్పలేదు, అలాగే కాదని కూడా చెప్పలేదు ఇచ్చిన స్టేట్మెంట్ లో. అది మనకి అందుకని మనం రాంగ్ ఆన్సర్, రాంగ్ కన్క్లూజన్ అవుతుంది. ఆల్ డోర్స్ ఆర్ విండోస్ అంటున్నాడు. ఆల్ డోర్స్ ఆర్ విండోస్ అవ్వా, ఇక్కడ ఆల్ డోర్స్ ఆర్ విండోస్ అవ్వయా, ఈ సమ్మ మాత్రమే విండోస్ అయ్యాయి. ఉన్న సమ్ డోర్స్ విండోస్ అయ్యాయా, అవలేదు. ఈ సమ్మ డోర్స్ విండోస్ అవుతున్నాయని చెప్పాడు కానీ ఉన్న సమ్ డోర్స్ విండోస్ అవుతున్నాయని చెప్పలేదు, అవలేదని చెప్పలేదు. ఇది కూడా అందుకే ఇది కూడా మనకి రాంగ్ అవడానికి అవకాశం ఉంది. దానివల్ల మనకి ఏమవుతుందంటే రెండు కన్క్లూజన్ కూడా రాంగ్, ఇచ్చినటువంటి రెండు కన్క్లూజన్ రాంగ్ కాబట్టి నైదర్ కన్క్లూజన్ 1 or 2 నో ఫాలోవర్స్ అంటే రెండు కూడా ఇక్కడ ఫాలో అవ్వట్లేదు. ఆన్సర్ 2 రాంగ్ అవుతుంది. నెక్స్ట్ కన్క్లూజన్ మనం ఒకసారి చూసుకున్నట్లయితే, నెక్స్ట్ సమ్ ఒకసారి చూసుకున్నట్లయితే ఆల్ ఫారెస్ట్స్ ఆర్ ఫిగర్స్, సమ్ ఫిగర్స్ ఆర్ హౌసెస్ అంటున్నాడు. ఓకే, ఆల్ ఫారెస్ట్స్ ఆర్ ఫిగర్స్. ఓకే, ఇక్కడ ఆల్ ఫారెస్ట్ ఆర్ ఫిగర్స్ అంటే మనకి ఇక్కడ మనకి ఏమవుతుంది ప్లస్ పాజిటివ్ స్టేట్మెంట్. సమ్ ఫిగర్స్ ఆర్ హౌసెస్ అంటే ఇక్కడ కూడా మనకి పాజిటివ్ స్టేట్మెంటే అవుతుంది. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి రెండు పాజిటివ్ అయితే ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మనకి ఏం రావాలి, పాజిటివ్ స్టేట్మెంటే రావాలి, నెగిటివ్ స్టేట్మెంట్ రాకూడదు. అంటే ఇక్కడ మనకి ఏముంది, నెగిటివ్ స్టేట్మెంట్ ఉంది. ఇది మనం రాంగ్ అనుకుంటే ఈ పాజిటివ్ స్టేట్మెంట్ ఒక్కసారి మనం వెరిఫై చేద్దాం. ఇక్కడ మనకి ఆల్ అంటే ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అంతా 100, ఇక్కడ సమ్ అంటే ఇన్ఫర్మేషన్ అంతా 50, ఆర్ ఇక్కడ మనకి రెండు ప్లస్ అంటే రెండు కూడా పాజిటివ్ స్టేట్మెంట్లు కాబట్టి ఆబ్జెక్టివ్ మనకి ఇక్కడ కూడా 50, ఇది కూడా పాజిటివ్ స్టేట్మెంట్ కాబట్టి ఇది కూడా ఆబ్జెక్టివ్ మనకి 50గా అనుకుందాం. అయితే ఇప్పుడు సమ్ హౌసెస్ అన్నాడు. సమ్ హౌసెస్ అంటే హౌసెస్ మనకి ఏమవుతుంది
50 అవుతుంది. సమ్ అనే ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు కాబట్టి మనకి ఇక్కడ హౌసెస్ ఏమవుతుందంటే 50 అవుతుంది. అలాగే ఫారెస్టర్స్ అంటే ఇక్కడ మనకి సమ్ అనే ఇచ్చాడు కాబట్టి ఇక్కడ ఫారెస్టర్స్ కూడా 50 అవుతుంది. ఇక మనం ఈ సమ్ హౌసెస్ 50 ఉంది, ఇక్కడ ఫారెస్టర్స్ కూడా 50గా ఉన్నాయి కాబట్టి ఇచ్చినటువంటి ఆన్సర్ ఇది నెగిటివ్ స్టేట్మెంట్ కాబట్టి ఇది రాంగ్ అనుకుంటే ఇక్కడ మనకి హౌసెస్ ఎక్కడ ఉంది, హౌసెస్ ఇక్కడ ఉంది, 50కి 50 గుర్తించాం. ఫారెస్ట్ ఇక్కడ ఉంది, ఫారెస్ట్ ఎక్కడ ఉంది, ఫారెస్ట్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఫారెస్ట్ గా గుర్తించాం. ఓకే, ఇది వరకు ఇది మనకి కరెక్ట్ స్టేట్మెంట్ గా మనం అనుకుంటాం ఇప్పుడు దాకా నేర్చుకున్న కంటెంట్ మీద. కానీ ఇక్కడ మనం ఇంకొకటి గుర్తించాల్సి ఉంది. ఏంటంటే ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ని ఇంకొకటి కూడా మనం గమనించాలి. ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు రెండు కామన్ గా ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ లో రెండు కామన్ గా ఒక వర్డ్ ఉంటుంది. ఆ ఒక వర్డ్ ఏంటంటే ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో కామన్ గా ఏ వర్డ్ ఉందంటే ఇక ఫిగర్స్, ఇక్కడ కూడా ఫిగర్స్ అనే వర్డ్ కామన్ గా ఉంది. ఇంకొకటి ఏంటంటే కామన్ గా ఉన్న వర్డ్, ఈ కామన్ గా ఏదైతే వర్డ్ ఉందో ఆ వర్డ్ మనకి రెండాట్లో ఏదో ఒకటి 100 అవ్వాలి. రెండాట్లో ఏదో ఒకటి 100 అవ్వాలి. కానీ రెండాట్లో ఏదో ఒకటి 100 అవుతుందా? రెండు 50లే అవుతున్నాయి. రెండు 50లే అయితే ఇది మనకి ఇలా మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఇచ్చినటువంటి కామన్ వర్డ్ ఎప్పుడైతే 50 అయిందో ఆల్మోస్ట్ అక్కడ ఇచ్చిన కన్క్లూజన్స్ కూడా రాంగ్ అని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైనా ఒకసారి ఇప్పుడు దాకా మనం నేర్చుకున్న టాపిక్ వైజ్ ఏంటంటే ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ లో కామన్ వర్డ్ ఒకటి ఉంటుంది. ఆ కామన్ వర్డ్ మనం 100 గానే గుర్తించాలి. ఎప్పుడైతే మనం 100 గా గుర్తించలేదో అది మనకి కన్క్లూజన్స్ రాంగ్ అవుతాయి. ఓకేనా? ఇక్కడ మనం 15-50 గుర్తించాం, ఓకే. ఇక్కడ కూడా 15-50 గుర్తించాం. ఇప్పుడు వరకు మనం నేర్చుకున్నదంతా ఓకే, ఇందులో సరిపోయింది. కానీ ఇచ్చినటువంటి కామన్ వర్డ్ ఎప్పుడు కూడా మనకి 100 గా ఉండాలి. 100 గా ఉన్నట్లయితేనే ఇక్కడ కన్క్లూజన్ ఇచ్చినటువంటి రెండు స్టేట్మెంట్ లో కామన్ వర్డ్ తీసుకుంటాం. ఆ కామన్ వర్డ్ 100 ఏదో ఒక కామన్ వర్డ్ 100 గా ఉండాలి. అంటే మనకి కన్క్లూజన్ కరెక్ట్ అవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మనకి ఏమర్థమైంది? ఇచ్చినటువంటి రెండు కామన్ వర్డ్లు ఇచ్చినటువంటి రెండు స్టేట్మెంట్లు కామన్ వర్డ్ రెండు కూడా మనకి 100 లేదు కాబట్టి ఇక్కడ మనం కన్క్లూజన్స్ రెండు రాంగ్ అనుకుంటాం. మనం డైరెక్ట్ ఎయిదర్ ఆర్ నైదర్ నార్ పెట్టడానికి అవకాశం ఉందా? లేదు. ఎందుకంటే ఇంకొక రెండు మనం సాటిస్ఫై చేయాలి. ఆ రెండు కూడా చెక్ చేసిన తర్వాత నైదర్ నార్ అవుతుందో ఎయిదర్ ఆర్ అవుతుందో ఒకసారి మనం చెక్ చేద్దాం. ఇప్పుడు మనం ఈదర్ ఆర్ అవ్వడానికి కండిషన్స్ ఏంటి? రెండు కూడా పాజిటివ్ అవ్వాలి, ఒకటి నెగిటివ్ అవ్వాలి. సరిపోయింది కదా. సమ్ హౌసెస్ ఆర్ ఫారెస్ట్, ఇది పాజిటివ్ అయింది, ఇది పాజిటివ్ అయింది. నో హౌసెస్ ఇస్ ఫారెస్ట్, ఇది నెగిటివ్ అయింది, ఇది ఏమైంది? నెగిటివ్ అయింది. ఓకే, ఇచ్చిన రెండు కన్క్లూజన్ కూడా రాంగ్ అయి ఉండాలి. ఇక్కడ స్టేట్మెంట్స్ బేస్ చేసుకుంటే ఇక్కడ రెండు కన్క్లూజన్ రాంగ్ అని మనం గుర్తించాం కదా. ఎందుకు రాంగ్ అని గుర్తించాము? ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో కామన్ గా ఒక కామన్ అనేది ఒక పార్ట్ ఉన్నట్లయితే ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో ఏదైనా ఒక కామన్ వర్డ్ మనకి ఉండాలి. ఆ కామన్ వర్డ్ లో ఒకటి ఖచ్చితంగా 100% అయి ఉండాలి. కానీ ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో కామన్ వర్డ్ అనేది రెండు దగ్గర మనకి 50% ఉండడం మనం గమనించాం కాబట్టి ఇక్కడ మనకి ఇచ్చినటువంటి రెండు కన్క్లూజన్ కూడా రాంగ్ అవుతాయి. ఇప్పుడు మనకి ఎయిదర్ ఆర్ రావడానికి ఫస్ట్ కండిషన్ ఏంటి? రెండు స్టేట్మెంట్స్ రాంగ్ అవ్వాలి, రాంగ్ అయ్యాయి. ఇచ్చిన రెండు కన్క్లూజన్ రాంగ్ అవ్వాలి, రాంగ్ అయ్యాయి. ఇచ్చినటువంటి రెండు కన్క్లూజన్ కూడా ఒకటి పాజిటివ్ అవ్వాలి, ఒకటి నెగిటివ్ అవ్వాలి. ఒకటి పాజిటివ్ అయింది, ఒకటి నెగిటివ్ అయింది. అలాగే ఇచ్చినటువంటి రెండు స్టేట్మెంట్స్ లో కూడా సబ్జెక్ట్ ఆబ్జెక్ట్లు మారకూడదు. ఇక్కడ చూసినట్లయితే సబ్జెక్ట్ లా ఉంది, ఆబ్జెక్ట్ కూడా ఆబ్జెక్ట్ లానే ఉంది. అయితే ఇక్కడ మనం ఒకసారి ఫ్లో చార్ట్ ద్వారా కూడా ఈ సమ్ ఆన్సర్ రాబట్టడానికి ఒకసారి చూద్దాం. ఏంటి? ఆల్ ఫారెస్టర్స్ ఆర్ ఫిగర్స్ అంటున్నాడు. ఇక్కడ ఆల్ ఫారెస్ట్ అంటే ఇదంతా ఫారెస్ట్. ఈ ఆల్ ఫారెస్ట్ ఏమంటున్నాడు? ఆల్ ఫారెస్టర్స్ ఆర్ ఫిగర్స్ అంట. ఈ ఆల్ ఫారెస్టర్స్ అంటే ఇదే కదా, ఈ ఆల్ ఫారెస్టర్స్ ఫిగర్స్ అంటున్నాడు. నెక్స్ట్ ఏంటి? సమ్ ఫిగర్స్ ఆర్ హౌసెస్ అంట. సమ్ ఫిగర్స్ ఆర్ హౌసెస్ అంటే ఆ సమ్మును మనం ఇలాగైనా గీయచ్చు. ఎందుకంటే ఈ సమ్ ఇక్కడ ఫిగర్ ఇదే కదా, ఈ సమ్ ఫిగర్స్, ఈ సమ్ ఫిగర్ కూడా హౌస్ అవుతుంది కదా. లేదా ఇది మనకి ఫారెస్ట్ అనుకుంటే ఈ ఆల్ ఫారెస్ట్ మనకి హౌసెస్ అంతే కదా. ఆల్ ఫారెస్ట్ మనకి ఏమవుతుందంటే ఫిగర్ అవుతుంది కదా.
ఇలా గీసి లేదా ఇలా కూడా మనకి ఒక డయాగ్రామ్ అనేది రావడం జరుగుతుంది. ఎందుకు ఇలా రావడం జరుగుతుంది అంటే ఇక్కడ ఏమన్నాడు, సమ్ ఫిగర్స్ ఆర్ ఫారెస్ట్ అన్నాడు. ఇలా గీసినా సమ్ ఫిగర్స్ ఫారెస్ట్ అవుతుంది, ఇలా గీసినా సరే సమ్ ఫిగర్స్ ఫారెస్ట్ అవుతుంది కదా. ఫిగర్స్ అన్ని అవ్వలేదు, ఈ పక్కన సమ్ ఫిగర్స్ ఫారెస్ట్ అవుతుంది, ఇలా గీసిన సమ్ ఫిగర్స్ ఫారెస్ట్ అవుతుంది. ఇక్కడ గీసిన ఫ్లో చార్ట్ లో మనకి ఏమవుతుంది, ఫస్ట్ ఇచ్చిన మనకి ఫారెస్ట్స్ హౌసెస్ కలపబడలేదు, కానీ రెండో ఫ్లో చార్ట్ లో ఏమవుతుంది, ఫారెస్ట్ హౌస్ కలిపి గీస్తున్నాం. అంటే ఇలా గీసినా కరెక్ట్ అవ్వచ్చు, ఇలా గీసినా సరే కరెక్ట్ అవ్వచ్చు. అది ఇప్పుడు మనకి ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే ఇది కరెక్ట్ అయితే ఇది రాంగ్, లేదా ఇది కరెక్ట్ అయితే ఇది రాంగ్ అన్నమాట. అంటే రెండాటిలో ఏదో ఒకటే కరెక్ట్, అది అదా ఇదే మనం తేల్చి చెప్పలేం కాబట్టి మనకి ఎయిదర్ ఆర్ కేసెస్ అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు కన్క్లూజన్ ఏంటి, సమ్ హౌసెస్ ఆర్ ఫారెస్ట్స్ అంటున్నాడు. సమ్ హౌసెస్ అంటే ఎక్కడ ఉన్నాయి, ఈ సమ్ హౌసెస్ ఉన్నాయి. ఈ సమ్ హౌసెస్ ఫారెస్ట్ సార్, ఇలా అయితే ఫారెస్ట్ అవుతుంది, ఇక్కడ కలుస్తుంది. ఇలా అయితే ఇక్కడ ఏమవుతుంది, ఫారెస్ట్ అవుతుంది, ఇక్కడ కలుస్తుంది. ఇలా అయితే ఇక్కడ కలుస్తుంది, ఇది కలుస్తుంది కాబట్టి ఇది కరెక్ట్ అనుకుంటే నెక్స్ట్ నో హౌసెస్ ఈజ్ ఫారెస్ట్ అంటున్నాడు. ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ ఫారెస్ట్ ఇక్కడ ఉంది, హౌస్ ఇక్కడ ఉంది, ఇక్కడైతే కలవట్లేదు కదా. అయితే ఇది కరెక్ట్ అయితే ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ అయితే ఇది కరెక్ట్ కాదు, అదే ఎయిదర్ ఆర్. అందుకే ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం ఈ వెన్ డయాగ్రామ్స్ దగ్గర కన్ఫ్యూజ్ అవుతాం. కాబట్టి ఈ వెన్ డయాగ్రామ్స్ వితౌట్ వెన్ డయాగ్రామ్స్ తో మనం ఈ సిలాయిజం మీద కంటెంట్ నేర్చుకున్నట్లయితే మనం వితౌట్ వెన్ డయాగ్రామ్స్ తో ఫస్ట్ మనం ఆన్సర్ రాబెట్టాం కదా వితౌట్ వెన్ డయాగ్రామ్స్ తో, ఆ విధంగా వితౌట్ వెన్ డయాగ్రామ్స్ తో మనం ఆన్సర్ రాబట్టడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మనం చూసిన ప్రతి క్వశ్చన్ కూడా వెన్ డయాగ్రామ్ తో సాల్వ్ చేసాం, అలాగే వితౌట్ వెన్ డయాగ్రామ్ తో కూడా సాల్వ్ చేసాం. ఇది ఎలా చూసినా సరే. అయితే ఇప్పుడు ఏమవుతుంది, మన ఫ్లో చార్ట్ ఇలాగైనా గీయొచ్చు, ఇలాగైనా గీయొచ్చు. అక్కడ గీయడానికి మనకి 100% ఇన్ఫర్మేషన్ లేదు ఎలా గీయడానికి కూడా. అందుకే మనకి ఇది కరెక్ట్ అయితే ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ అయితే ఇది కరెక్ట్ కాదు. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడే మనం కొంచెం కన్ఫ్యూజ్ అవుతా ఉంటాం. అయితే మనం రాబోయే పార్ట్స్ లో ఈ సిలాయిజం నుంచి రాబోయే పార్ట్స్ లో ముందు మరికంత టిపికల్ క్వశ్చన్స్ ని ట్యాకిల్ చేయడానికి అనేది చూద్దాం. అలాగే ఈ వీడియో చూసి నచ్చినట్లయితే ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.